సోమవీర్రాజుకి అవగాహన ఉంది ఏళ్ల తరబడి చేయడం మూలం. ఉమ్, చంద్రబాబుని తిడితే సాక్షి వాళ్ళు వేస్తారు, అవును. జగన్మోహన్ రెడ్డిని తిడితే ఈనాడు ఆంధ్రజ్యోతి వాళ్ళు వేస్తారు. ఉమ్, కాబట్టి ఏ టైంలో ఎలా మాట్లాడాలో, ఏ మీడియా వచ్చినప్పుడు ఎట్లా మాట్లాడాలో అక్కడున్న రిపోర్టర్ల కెపాసిటీ కూడా తెలుసు. కొంతమంది రిపోర్టర్లు రాస్తే ఎంత రాస్తే అంత వేస్తారు, అవును. కొంతమంది రిపోర్టర్లు పంపిస్తే ఇంత రాస్తే ఇంత వేస్తారు. ఉమ్, కాబట్టి ఏ రిపోర్టర్ల స్థాయిలో ఎంత మాట్లాడాలితో సహా అతనికి కొంత క్యాలిక్యులేషన్ ఉంది ఉమ్, సుదీర్ఘకాలం పాటు చేయడం మూలంగా. ఉమ్, అందులో గ్రౌండ్ లెవెల్ నుంచి వచ్చినోడు. ఉమ్, రెండో పాయింట్ ఏంటంటే తను తెగించి చేసిన ఎఫర్ట్ భారతీయ జనతా పార్టీకి ఒక పెద్ద లైఫ్ ఇచ్చింది. ఎట్లాగా అంటే అంతకుముందు ఎంత 0.8కి పడిపోయింది ఉమ్, కన్నా లక్ష్మీనారాయణ నాయకత్వంలో. ఉమ్, దానికి ఎమ్మెల్సీ ఎలక్షన్లో 4.5% ఓట్లు వచ్చినాయి. ఉమ్, తిరుపతి తర్వాత నా 2 ఉప ఎన్నికల్లో చూసుకుంటే ఆత్మకూరు కావచ్చు, అవి చూసుకుంటే 14% నుంచి 15% ఓట్లు వచ్చినాయి. అవును. అంటే భారతీయ జనతా పార్టీని 0.8 నుంచి పోటీలోకి తీసుకొచ్చాడు. ఉమ్, ప్లస్ స్థానిక ఎన్నికల్లో 7.5% ఓట్లు తెచ్చుకున్నాడు. ఉమ్, కాబట్టి తన కాన్సెప్ట్ తన పార్టీకి ఎదగేలా చేసుకున్నాడు. కానీ అది ప్రచారంలోకి వస్తే తమ మార్కెట్ పడిపోతుంది కాబట్టి మీడియా డౌన్ ప్లే చేసింది. అవును. ఇంకోటి అతను మాట్లాడేది తెలుగుదేశాన్ని వ్యతిరేకించడం ఇష్టం లేక తెలుగు